ఒకరితో స్టార్ట్ అయ్యి వందల మంది కలిసి, వేల మందికి సమాచారం వెళ్ళి, లక్షల మంది దాని గురించి మాట్లాడితే అదొక యుద్ధం అవుతుంది. ఆ యుద్ధం పేరు ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాలి హెచ్‌యు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఏదైతే వృక్ష సంరక్షణ, మన యొక్క మన యొక్క ఈ పరిరక్షణ అంటే సామాజిక పరిరక్షణ కోసం మన జనజీవితంలోకి ఈ వృక్షాలు అనేవి ఎంత ఉపయోగపడతాయి అనే దానికి సంబంధించిన అందరూ కూడా ప్రతిఘటించారు. వాళ్ళు ప్రతిఘటించిన ప్రతి ఒక్కరికి సలాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణ పరిరక్షణ అనే ఒక టాపిక్ మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు దాకా ఈ కేసుని ఎవరు పెట్టారంటే ఎవరు పెట్టలేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దాన్ని, న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని, ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన దాన్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టే తనకు తానుగా ఒక గవాయి అనే ఒక ధర్మాసనానికి సంబంధించిన సుప్రీంకోర్టు న్యాయ నిర్ణేత ఒక కేసుని అయితే తీసుకొని వచ్చారు. దానికి సంబంధించిన కేసు పూర్వపరాలు ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న చెట్లను నరికివేత అనే కార్యక్రమం గురించి తెలంగాణకు సంబంధించిన హైకోర్టు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇది అటవీ భూమి కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది అటవీ భూమి కాదు, అయినప్పటికీ వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉన్న చెట్లని నరికివేయటానికి ఎవరికి అధికారం ఉంది? ఎవరి వారి దగ్గర నుంచి మీరు పర్మిషన్స్ తీసుకున్నారు? అంత హుటాహుటిన గవర్నమెంట్ అప్పచెప్పిన కరెక్ట్గా 15 రోజుల్లోనే ఇన్ని చెట్లని, వందల ఎకరాల్లో చెట్లను నరికేసే అంత ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారని ఒక గవర్నమెంట్ ఇస్తే, తెలంగాణ గవర్నమెంటే చెప్పినాక ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలనేది సామాన్యుడి యొక్క ఒక ఆలోచన. కాకపోతే మన ఇంటి ముందున్న ఒక చెట్టుని కొట్టేయటానికి కూడా మనం ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి. ఆ చెట్లకు సంబంధించిన వాళ్ళ అధికారులతో పాటు, సార్ మా దగ్గర ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని మేము కొడుతున్నాము, దానికి పర్మిషన్ ఇవ్వగలరు, దానికి కరైన రీజన్ చెప్పాలి. ఇలా చేయకుండా కనుక మనం కనుక చెట్టు ఉంది కదా, మన చేతిలో గొడ్డలు ఉంది కదా, ఇది మన ప్లేసే కదా అని చెప్పి నరికేస్తే అది శిక్షకు అర్హులవుతారు. ఈ విషయం తెలీదా? ఈ విషయం తెలియకుండానే ఇన్ని వందల చెట్లను నరికేశారా అనే దానికి సోషల్ మీడియాలో వచ్చిన ఒక టాపిక్స్ని తీసుకొని జస్టిస్ గవాయి మాట్లాడిన టాపిక్ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఈ సందర్భంగా మేము కూడా టాక్ తెలుగు ద్వారా గత 3 రోజుల కిందట ఒక వీడియో చేసాం. ఇది చాలా తప్పు, ఇది సంబంధం లేకుండా పర్యావరణ పరిరక్షణ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించకుండా సామాజిక హితం అనేది లేకుండా చేయటం అనేది నిజంగా తప్పే అనేది కూడా మనం కూడా చెప్పాం. కానీ అక్కడున్న సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఇది ఇప్పుడు జరిగింది కాదు, దీనికి పూర్వ 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందనే విషయం కూడా నేను నా వీడియోలో చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పర్యావరణ పరిరక్షణని దృష్టిలో పెట్టుకొని మనం ఎటువంటి తప్పు చేయడానికైనా ముందు దానికి సంబంధించిన పరిస్థితులను బట్టి ఆ పరిరక్షణకు సంబంధించిన వాళ్ళందరి దగ్గర నుంచి కోర్టు ద్వారానా కానీ, లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్స్ ద్వారా కానీ ప్రతి ఒక్క ఆమోదం పొందిన తర్వాతనే ఎటువంటి ప్రక్షాళన చేయొచ్చు. కానీ అదర్వైజ్ అసలు ఎటువంటి ప్రక్షాళన చేయడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చేసి ఇమ్మీడియట్గా ఎక్కడ ఎటువంటి పనులు కూడా చేస్తున్న వాళ్ళందరూ కూడా ముందు ఆ ప్లేస్ని ఖాళీ చేసేసి అన్ని పనులు ఆపేయండి అని చెప్పేసి పర్ఫెక్ట్గా చెప్పేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సంబంధించిన మొత్తం కీలక అంశాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాలి. వాటిని పెడతానికి సమయం అడిగారు, వాళ్ళకి సంబంధించి చేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ సుప్రీంకోర్టు అయింది ప్రస్తుతానికి పరిస్థితి. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా తన మంత్రిమండలిని పిలిచేసి దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి ఎవరెవరైతే అనే దాని గురించి కూడా ఒకటి మాట్లాడుతున్నారు. ఇకపోతే మీడియా అనేది ఎందుకు 4th పిల్లర్ అంటారు, మీడియా అనేది ఎందుకు అంత పవర్ఫుల్ అంటారు అనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. పిచ్చి పనులకి వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళ బెడ్రూమ్లో ఇలా జరిగింది, ఇట్లాంటి టాపిక్స్ కాకుండా ఒక సంఘకి సంబంధించి, ఒక సామాజిక భద్రతకు సంబంధించి ఒక చిన్నగా స్టార్ట్ అయిన ఒక హెచ్‌యు వివాదం ఏదైతే ఉండిందో, తర్వాత విద్యార్థులు రావటం, పోలీసులు లాఠీ చర్యలు చేయటం, జుట్లు పట్టుకొని వీడ్చుకెళ్ళటం అనేది అన్నీ కూడా ప్రప్రథమంగా ఎస్పెషల్లీ సోషల్ మీడియాతో స్టార్ట్ అయ్యి చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వెళ్ళిపోయి ఇక్కడ దాకా వచ్చటం అనేది పెద్ద విషయం. అందుకే 4th పిల్లర్ ఆఫ్ ద కంట్రీ మీడియా అవుతుంది. ఎందుకు 4th పిల్లర్ అంటారంటే, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి సమాజంలో లాగానే పోలీస్ వ్యవస్థ లాగానే మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ కీలకమైన వ్యవస్థగా 4th పిల్లర్ లాగా నించుని ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇది అడవి కాదు, ఇది పలానా పర్టికులర్ ఇష్యూనే అని చెప్పి చెప్పడానికి లేకుండా నిర్బంధంగా ప్రతి ఒక్కరూ కూడా
దీన్ని ఖండించాల్సిందే అని చెప్పేసి గళమెత్తిన ప్రతి ఒక్కరికి ట్యాగ్ తెలుగు తరపున వందనాలు. మీరు చేసిన ఒక మంచి కార్యక్రమం వల్ల ఈ రోజున చాలా పెద్ద ఎత్తున పర్యావరణ రక్షణ అనేది జరిగింది. ప్రతి ఒక్కరు దెబ్బలు తిన్నవాళ్ళు కానీ, ఆ ప్రొటెస్ట్‌లో పాల్గొన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా సెల్యూట్ చేస్తుంది ట్యాగ్ తెలుగు. ఎందుకు అంటే ఒక మంచి విషయం కోసం నించొని మాట్లాడటం అనేది చాలామందికి అది మన విషయం కాదులే అనుకునే పరిస్థితుల్లో ఉన్న మనం, అది ఎవరి విషయం ఏంటనేది కూడా సంబంధం లేకుండా ఏకతాటిపై అందరూ వచ్చి ఒక దగ్గర నించొని ఒక విషయానికి సంబంధించి మాట్లాడిన తీరు నిజంగా గొప్ప విషయం. దానికి సంబంధించి ఈ రోజున కోర్టు స్టే చేయటం, దీనికి సంబంధించి ముఖ్యంగా మన సినిమా వాళ్ళ గురించి కూడా చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా అతి ముఖ్యంగా నెల రోజుల ముందటే ఇలాంటి ఒక పర్యావరణకు సంబంధించిన ప్రాబ్లం జరగబోతుందని గ్రహించి ఒక గవర్నమెంట్ ఇది అండర్టేక్ చేసింది 400 ఎకరాలని పలానా వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పగానే అయ్యో ఇంత మంచి ప్లేస్ని అండర్టేక్ చేసేసి ఇబ్బంది పెడుతున్నారే, ఏమైపోతుంది, ఇది ఆగితే బాగుండని చెప్పేసి మొట్టమొదటిగా స్పందించింది కల్కి దర్శకుడు నాగశ్విన్. ఆ రోజు నుంచి మొదలుకొని ఒక్కొక్కళ్ళు ఆయన పెట్టిన ట్వీట్లకు రియాక్ట్ అవుతూ ఇవాళ ఒక సంద్రంలాగా తయారైంది. పక్క మన తెలుగు నటీనటులు చాలామంది కూడా దీన్ని సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ గారు, ఆయనకు పెద్ద ఫామ్ ఉంటుంది, ఎంత పెద్ద మొక్కను కూడా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో వ్యక్తిగతంగా నాకు తెలుసు, చాలామందికి కూడా తెలుసు. అలాంటి ఆయన కూడా దీన్ని ప్రొటెస్ట్ చేశారు. ఇకపోతే సమంత గారు, రష్మిక మండన్న, లక్ష్మీ మంచు, ఉపాసన కొణిదెల, ఇట్లా చాలా మండింది. చాలామంది కూడా దీనికి సపోర్ట్ చేశారు. అందుకని ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని పరిగణలో తీసుకొని ఇంతమంది రెస్పాండ్ అయ్యి చేయటం వల్లే ఒక మంచి పని జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్న జంతువులకి కానీ, అక్కడ ఉన్న సరస్సులకి కానీ, చెట్లకి కానీ ఎటువంటి ఆపద లేకుండా జరిగే క్రమంలో వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, ఇది నిజంగా కూడా దీనికి సంబంధించి గవర్నమెంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పినప్పటికి కూడా చెట్లకు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ఉండేటట్టుగా చూసుకునే పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్ కూడా చేస్తుందని అనుకుంటూ, ముందుగా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియోని చేసినందుకు, ఈ వీడియోకి సంబంధించి ఎందుకు పర్టికులర్గా చేయాల్సి వచ్చిందని నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. అందరికీ థ్యాంక్స్. ఒక మంచి కార్యక్రమం జరిగింది, న్యాయం గెలిచింది. సమాజ సేవ కోసం నడుం కట్టిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెలవు. నేను మీ శివమల్ల. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివమల్ల.